వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈజీ బ్రేక్ఫాస్ట్లు మామూలుగా ఇడ్లీ వడ దోశ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం, ఏం చేయలేము మనం. తాత్కాలికంగా అప్పటికప్పుడు చేసుకునే దోశల్లో మొన్న శనగపిండి దోశ చేసాం. మా వాళ్ళు వెజ్ ఆమ్లెట్ అని హెడ్డింగ్ పెట్టి వేశారు, చూడండి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే గోధుమ పిండి దోశలు కూడా క్రిస్ప్గా చేసుకోవచ్చు, మెత్తగా చేసుకోవచ్చు. మెత్తగా చేసుకోవాలంటే ఓన్లీ గోధుమ పిండి, క్రిస్ప్గా చేసుకోవాలంటే ఆ మాత్రం బియ్య పిండి పోయింత బొంబాయి రవ్వ వేస్తే చక్కగా కరకరలాడేలాగా వస్తాయి. ఇవాళ క్రిస్పీ గోధుమ దోశ వేసుకుందాం. దీనికి ఏం లేదండి, చాలా సింపుల్. మీ ఓపిక, మీ తాలూకు ఆర్టిస్ట్రీ ఏదైనా ఉంటే కళాత్మకత అవన్నీ కూడా చూపించుకోవచ్చు, చక్క కలర్ఫుల్గా చేయొచ్చు అనమాట. ఒక కప్పు గోధుమ పిండి అనుకుందాం, ఒక పావు కప్పు బియ్య పిండి వేద్దాం. ఇది పావు కాదు, అరకప్పు ఉంది, తక్కువే వేస్తున్నానండి. ఒక పెద్ద స్పూను బొంబాయి రవ్వ వేయండి, కరకరలాడుతూ వస్తుందన్నమాట. దీంతోపాటు ఓ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం కూడా వేసుకోవచ్చండి. కానీ గోధుమ పిండికి అల్లంకి కాంబినేషన్ అంత బాగుండదు. శనగపిండి లేదా పెసరపిండి కాంబినేషన్ బాగుంటుంది, దీంట్లో అల్లం వేయబోకండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కొత్తిమీర రెండు పడేయకండి, ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ మొత్తానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక చిన్న పాయ చాలండి, చాలా ఉల్లిపాయలు ఏం వేసేయద్దు. చక్కగా నీళ్ళు పోసి జారుగా కలిపేయండి. కొంచెం గోధుమ పిండి మారం చేస్తుంది కదా, ఇవన్నీ వేసేస్తే కలిసిపోతుంది. ఒక చిట్టి క్యారెట్ సన్నగా కోరేసి వేస్తే చక్క కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి, పెద్దవాళ్ళకు కూడా హెల్దీయే, మంచిది కదా, ఏదో ఒక కూర ముక్క యాడ్ అవుతుంది. కొంచెం క్యారెట్ కోరు కూడా వేస్తున్నాను, కలర్ఫుల్గా బాగుంటుంది. తక్కువే వేయండి. ఈ క్యారెట్ కోరు థిక్ మందంగా తెగేది కాకుండా సన్న రవ్వగా తెగేది ఉంటుంది కదా, అది చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. అంటే ముక్కా ముక్కాగా కనపడకుండా ఉంటుందన్నమాట. లైట్గా కలర్ కలిసిపోతుంది. పెనం పెట్టండి, ఏదైనా మీ దగ్గర క్యాస్ట్ ఐరన్ పెనం ఉంటే మంచిది, లేకపోతే ఇలా నాన్ స్టిక్ పెట్టుకున్నా సరే. ఈ మాత్రం చిక్కదనమే సరిపోతుంది. మనం కొంచెం క్రిస్ప్ దోశ కదా మనం చేద్దాం అనుకుంటున్నాము. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి నోట్లో వేసుకుని చూసుకోవచ్చు. కారం ఇంకా వేయలేదండి, పచ్చిమిరపకాయల రుచే దీని రుచి. పెనం మీద కాస్త నూనెసి, నూనె పూర్తిగా పరుచుకునేలాగా ఏదైనా ఇలాంటి వాటిని వాడుకోండి, లేదా ఒక చుక్క నీటి చుక్క చల్లితే చక్కగా దాని అంతటా అదే పెనమంతా నూనె వెళ్ళిపోతుంది. ఇప్పుడు గోధుమ పిండిని దీని మీద పోసేద్దాం. పెనమంతా పరుచుకునేలాగా వేసుకోవచ్చండి, ఎంత పెద్దదైనా క్రిస్ప్గా వస్తుంది ఇది. దీంట్లో నూనె పడక్కర్లేదు అలాంటి భావాల్లో ఉండకండి, ఆయిల్ వేస్తేనే దోశలు బాగుంటాయి. మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కాలనివ్వండి, అప్పుడు క్రిస్ప్గా వస్తుంది. మీరు ఒకవేళ బాగా దీన్ని వాటరీగా చేసి వన్ సైడే నుంచే బాగా కాలేలాగా పల్చగా కనుక వేస్తే రెండో సైడ్ తిప్పక్కర్లా. నేను ఒక్క రవ్వ మందంగా వేశాను, నాకేంటంటే ఉల్లిపాయలు ఒక్క కసపోతే కానీ నచ్చదు, అందుకని నేను తిరగేసుకున్నాను. ఈ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఒక్క రవ్వ మెత్తగా చిన్న క్రిస్పీగా ఉంటుంది, కొంచెం మెత్తగా కాస్త క్రిస్ప్గా. ఒకవేళ పూర్తి స్థాయి క్రిస్పీ కరకరలాడేలాగా కావాలంటే మనం ఏం చేయాలి, దాన్నేమో వాటరీగా చేయాలి, స్టవ్ హైలో ఉంచాలి, మొత్తం కాలేక వన్ సైడ్ ఇంకా రెండో వైపుకి తిప్పే పనే లేదు. కలుపుకున్న పిండి అంతా చక్కగా దోశలు వేసేయండి. ఇది చూడండి ఎంత క్రిస్ప్గా వచ్చిందో. కరకరలాడాలంటే పల్చగా, మెత్తగా కావాలంటే కొంచెం మందంగా వేసి చక్కగా ఫినిష్ చేసేయండి. ఇదిగోండి మన గోధుమ పిండి దోశలు. ఒక చక్కటి పచ్చడితోటి, ఏదైనా పచ్చడి కుదిరితే సరి, ఏ పచ్చడి లేకపోయినా కూడా ఇందులో మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసామా చాలా పదార్థాలు, ఒట్టిగా కూడా తినేయచ్చండి. చిట్టి చిట్టివి వేసి బాక్స్లో పెడితే చిన్న చిన్న వేసామనుకోండి, గుంట పొంగడాల్లాగా కాదు, పెనం మీదే చిన్న చిన్న దోశల్లాగా వేసిస్తే పిల్లలకి బాక్స్లో తినడానికి సింగిల్ బైట్గా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి.